బ్యాక్ టు న్యూస్. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారాలపై పార్లమెంట్ దద్దరిల్లింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వాద్రాకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారంటూ బీజేపీ ఉభయ సభలను స్తంభింపజేసింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు గంటసేపు వాయిదా పడ్డాయి. రాజస్థాన్ ప్రభుత్వం వాద్రా కోసం ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని మార్చిందని ఆరోపించారు బీజేపీ నేతలు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా వ్యాపారాలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో రాబర్ట్ వాద్రా 1000 ఎకరాల భూములు కొనుగోలు చేయడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై సభలో చర్చకి స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. 1973 నుంచి అమల్లో ఉన్న భూ పరిమితి చట్టాన్ని రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాబర్ట్ వాద్రా కోసం మార్చిందని బీజేపీ ఆరోపించింది. దీంతో 2010 నుంచి బికనేర్ జిల్లాలో వాద్రా 1000 ఎకరాలను కొనుగోలు చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాబర్ట్ వాద్రా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీగా భూములు కొన్నారు. రైతుల నుంచి చౌకగా భూములు కొని ఇతరులకి అత్యధిక ధరకు అమ్మడం ద్వారా ఆయన కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే మేము దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాబర్ట్ వాద్రా భూ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది రెండోసారి. హర్యానా ప్రభుత్వం కూడా గుర్గావ్ ప్రాంతంలో సోనియా అల్లుడికి చవకగా సర్కార్ భూములను కట్టబెట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇక సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి. పరిశ్రమలు ఏవైనా కలెక్షన్లు మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్న పాలకులు ఉన్నంతకాలం మా బ్రతుకులు మారవని వాపోతున్నారు సిరిసిల్ల నేతలు. విద్యుత్ సర్ఛార్జీ దెబ్బకు మెరగడంతో రోడ్డున పడ్డ నేత కార్మికుల బతుకులపై స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు సిరిశాలగా వెలుగొందిన సిరిసిల్ల నేడు ఉరిశాలగా మారుతోంది. జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి కప్పిన చేతులు చచ్చుబడిపోయాయి. నేల తల్లికి చిలక పచ్చల చీరలు కట్టిన నేతల రంగులు వెలిసిపోయాయి. కోటి చుక్కలను నేలకు దించి ముగ్గులు వేసిన మగ్గం మూగబోయింది. దారం పోగుల రాగం ఆగిపోయింది. సాంచాల సంగీతం శృతి తప్పింది. సిరిసిల్ల నేతన్నల ముఖాలు ఆరిపోయిన దీపాలయ్యాయి. కారణం విద్యుత్ సర్ఛార్జీ. అవును, సర్కార్ విధించిన సర్ఛార్జీ దెబ్బకు సాలెల మగ్గం సడుగులిరగడంతో నేతన్నల బతుకులు రోడ్డున పడ్డాయి. ఈ ముసలాయిని చూశారా? డొక్కలెండిపోయి చర్మం ఒంటి కత్తుకుపోయి ఎక్స్రే తీయకుండాని కడుపులో ఏముందో తెలిసిపోయే శరీరం. రోజుకు 12 గంటలు కష్టపడ్డా కడుపు నిండా తిండి లేని పరిస్థితి. కారణం చేనేత రంగం చితికిపోవడమే. చేతిలో పనున్నప్పుడే ఈ ముసలాయన ఇలా ఉంటే మరి పని లేకుంటే తలుచుకుంటేనే గుండె కలుక్కుమంటోంది కదూ. అవును, సరిగ్గా అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ ముసలాయన ఒక్కడి పరిస్థితే కాదు, ఇదిగో ఇక్కడ పని లేక పస్తులతో దీనంగా కూర్చున్న ఈ కార్మికులందరిది ఇదే పరిస్థితి. కారణం చేనేత పరిశ్రమకు తాళం పడ్డమే. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. భారీగా పెరిగిపోయిన విద్యుత్ సర్ఛార్జీలతో మగ్గాలు నడపలేక యజమానులు పరిశ్రమలను మూసేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యుత్ సర్ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు, యజమానులు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు ఇలా అన్ని రూపాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు.
అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేది లేక యజమానులు పరిశ్రమకు తాళం వేశారు. ఇక ప్రారంభమయ్యాయి కార్మికులకు కష్టాలు. పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెంటు కోతల కారణంగా గత 6 నెలలుగా సరైన పనిలేదు. ఇప్పుడేమో మొత్తానికే మూతపడ్డంతో బతుకు భారమైంది. సిరిసిల్లలో 30,000 వరకు పవర్లూమ్ యూనిట్లున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 70 నుంచి 80,000 మంది బతుకుతున్నారు. సిరిసిల్లతో పాటు తంగళ్లపల్లి, కొత్తపల్లి, ఆర్నకొండ, చొప్పదండి, గర్షకుర్తి, పద్మానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేతన్నలు పవర్లూమ్స్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. గత 4 నెలలుగా సర్చార్జీల మోతతో పవర్లూమ్ పరిశ్రమ కుదేలైపోతోంది. గతంలో పవర్లూమ్ పరిశ్రమకు సబ్సిడీ పోను 200 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చేది. ఇప్పుడు ఏకంగా 800 పైనే బిల్లొస్తోంది. గత 4 నెలలుగా ఇదే పరిస్థితి. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని, దీంతో పరిశ్రమను మూసివేసి వేరే పనికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు యజమానులు. 200-250 రూపాయలు వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదు. ఇక వర్కర్ పని చేస్తే 12 గంటలు చేస్తే అది కరెంట్ ఉంటే, కరెంట్ లేదు కాబట్టి ఇక ఇబ్బంది అవుతుంది. మూసేసే కారణం వర్కర్లు పని కాక ఇక వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఏం చేయడం. ఈ ఒక్క మార్కండేయే కాదు, చాలా మంది యజమానులు పరిశ్రమలు మూసివేసి వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముడిసరుకు ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఏ విధంగా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పని లేదు, పాట లేదు, ఏం లేదు, అవస్థ బాగా అవుతుంది. ఈ ఎన్ని రోజుల దాకా ఇంతవరకు బంధులు చాలు లేదు. ఇంకో 8 రోజుల వరకు మొత్తం సిరిసిల్ల ఉరిసాలు అవుతుంది. తప్పగా వెంటనే ప్రభుత్వం కనికరించి ఈ సబ్సిడీ ఎఫ్ఎస్ఐ బిల్లును రద్దు చేయాలని కోరుతున్నాం. 10 రోజులుగా పని లేకపోవడంతో కార్మికుల పని మరి అగమ్య గోచరంగా తయారైంది. కుటుంబ సభ్యులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చేసిన అప్పులు ఒకవైపు పెరిగిపోతుంటే ప్రస్తుతం ఎలా బతకాలన్న భయం వెంటాడుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే గతంలో సిరిసిల్లలో చాలా మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేసుకుంటున్నారు కార్మికులు. ప్రభుత్వం విధిస్తున్నటువంటి కరెంటు ఛార్జీల భారం తట్టుకోలేక ఇక్కడ సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ పూర్తిగా చచ్చిపోయింది. గత 10 రోజులు మూతపడ్డది. కరెంటు బిల్లు బాగా వస్తున్నాయి సార్. మాకు మునుపు 1,500, 600 వచ్చేది, ఇప్పుడు 1100, 1200 వస్తుంది. వర్కర్లకు కూడా ఇచ్చడానికి మాకు వెళ్తలేదు. మా సిరిసిల్ల ప్రాంతంలో చాలా అల్లికి వస్త్రం తయారవుతుంది. మాకు గిట్టుబాటు ధర కాదన్న ఉద్దేశం మీద మేము రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రతి ఒక్క అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఛిద్రమైపోతున్న నేతన్నల బతుకులు బాగుపడాలంటే ప్రత్యామ్నాయమన్నా చూపాలి. అంత పెద్ద మనసు పాలకులకు లేకపోతే విద్యుత్ సర్చార్జీ రద్దు లాంటి చిన్న డిమాండ్లైనా తీర్చాలి. లేకపోతే సిరిసిల్ల మరో ఉరిశిలగా మారే ప్రమాదం ఉంది. కడప జిల్లాలో అటవీశాఖ నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాత్రిపూట జంతువులు చనిపోకుండా ఉండాలని ప్రధాన రహదారులను అధికారులు మూసేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాలోని సిద్ధవటానికి చుట్టూ లంకమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఏనుగు, చిరుత, నెమళ్లు, జింకలు లాంటి చాలా రకాల జంతువులు ఉన్నాయి. వీటితో పాటు అంతరించిపోతున్న అరుదైన కలివికోడి కూడా ఇదే ఫారెస్ట్ లో కనిపిస్తుంది. ఈ ప్రాంతం మీదుగా ఒంగోలు, గుంటూరు, విజయవాడకు అత్యధిక సంఖ్యలో బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో జింకలు, లేడిపిల్లలు వాహనాలను ఢీకొని చనిపోతుండటంతో ఫారెస్ట్ అధికారులు రాత్రి వేళలో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ పక్క అట్టూరు వైపు ఒక టానా, ఇట్లా సిద్ధవటం వైపు ఒక టానా పెట్టుకొని వాళ్ళు ఎస్కాట్తో బస్సులను నడిపితే చాలా మంచిదిగా ఉంటుంది. అందులో వన్యముగా ప్రాణాలకు ఏ హాని కలగదు, ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా జరగదు. కానీ ప్రజలను చాలా ఇబ్బందికరంగా పెడుతూ వాళ్ళ మనోభావాలకు దెబ్బతీస్తూ చాలా రకరకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన చుట్టుప్రక్కల సుమారు 40 గ్రామాల ప్రజలు రాత్రికి ఇళ్లకు చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
రాత్రిపూట అడవిలో కొంతమంది నడిచి వెళ్తుంటే విషపురుగులు దాడి చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రయాణ సమయం వృధా అవడంతో పాటు భయంగా అడవిలో వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు స్థానికులు. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మేము ఏమన్నా బద్వేలికి పోవాలా, రావాలంటే మేము ఈ దాన్నే రావాలా, మాకు ఒకటే రూట్ ఉందన్నమాట. బద్వేలు నుంచి మేము సిద్ధవడం రావాలంటే మాకు ఒకటే రూటు. మళ్ళీ అలాంటిది మేము రావాలంటే ఒకవేళ 10 గంటల వరకు మేము అక్కడ నిలిచిపోతే మా పరిస్థితి ఏంది? వాళ్ళు రానియకుండా గేట్లు వేస్తూ ఉంటారు, అసలు 9 గంటలకే స్టాప్ చేస్తున్నారు. మరి మేము ఏ విధంగా రావాలా, ఎట్లా పోవాలా? మేము ఇక్కడ ఇల్లు కట్టుకుని మేము లాభం ఏంటి? మరి దీని బదులు మేము ఎక్కడన్నా పోయేది మేలు కదా. గవర్నమెంట్ వారు మాకు ఏదన్నా మాకు ఆ యొక్క ఏదన్నా మాకు ఇల్లుకు ఆ యొక్క ఎస్టాబ్లిష్ చేసి ఇస్తే మేము ఎక్కడన్నా వెళ్ళిపోతాం. ఎందుకు ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు కదా. మేము క్షేమంగా బతికేదానికి లేదు, సంతోషంగా బతికేదానికి లేకపోయా. 9 గంటలకు ట్రాఫిక్ ఆఫ్ చేస్తామని మాకు ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. 9 గంటలకు అయితే కూడా కష్టం. 9:30, 10 వరకు మనకు జర్నీ పక్క ప్యాసింజర్లు అంతా ఉన్నారు. వాళ్ళు రావాలా, సిద్ధవటం వాళ్ళు టూరోళ్ళు ఈ పల్లెలో అంతా ఉన్నారు. వీళ్ళంతా నైట్ పూట వాళ్ళు హాస్పిటల్ ఇక్కడ అంతా చూసుకుని రావాలా. ఇది క్లోజ్ చేసి మైదుకూరు తిరిగేసుకుని రావాలంటే చాలా దూరం లేట్ అవుతుంది. 20 కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుంది. అప్పటికి 2:30 గంట 3 గంటల సేపు మళ్ళీ వాళ్ళు బద్వేలకు వచ్చి బద్వేలు నుంచి ఇట్లా చుట్టూ తిరిగేసుకొని రావాలి. అది చాలా కష్టమవుతుంది ప్రజలకు. అధికారులు ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వన్యప్రాణుల సంరక్షణ మంచిదే అయినా ఇలా జనాన్ని కష్టాల పాలు చేయడం సరికాదన్న వాదన వినబడుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రభస, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్. తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ, రేపటికి వాయిదా పడిన సభ. రాజధానికి సమ్మర్లో వాటర్ స్ట్రోక్, అడుగంటుతున్న భూగర్భ జలాలు. సిరిసిల్ల నేతన్నలకు సర్ఛార్జీల షాక్, సర్కారు నిర్ణయంతో తిప్పలు.